డబ్ల్యూ ఇచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఇప్పుడు మహిళా కమిషన్లు అలాగే షీ టీమ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేశారు. ఇలాంటిదే ఇంకొక వ్యవస్థ కావాలి ఇప్పుడు సినిమా పరిశ్రమకి. దానికోసం ఒక ప్రయత్నం చేయగలిగితే కొంతమేరకు ఇలాంటివి తగ్గుతాయి. లేదు ఇది మరీ స్పెసిఫిక్గా ఉంది అనుకుంటే పని ప్రదేశాలలో ఇలాంటి వివక్షకి గురవుతున్నటువంటి మహిళలు ఎవరైనా సరే వెళ్ళి కంప్లైంట్ చేసుకోవటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే, అది పర్టికులర్గా సినిమా పరిశ్రమతో పాటు ఐటీ రంగం కావచ్చు, అన్నీ ఇన్ టోటల్. మహిళా కమిషన్ ఉంది కదా అంటారు. మహిళా కమిషన్ మాత్రమే కాదు, ఒక కోర్టు లాంటిది. అంటే మహిళా కమిషన్కి పరిమితమైన అధికారాలు ఏమన్నా? అవును, అదే ప్రాబ్లం. అన్నట్టు కోర్టు లాంటిది ఉంటేనే, ఒక కోర్టు, స్పెషల్ ట్రాక్ కోర్టు, ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ కోర్టు లాంటిది ఏదైనా ఉంటేనే ఉంది. అంటే ఇది ప్రధానంగా అంటే పని ప్రదేశాలలో మహిళల పరిస్థితుల మీద వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసుకుంటే నేరుగా సమన్ చేసి, ఎవరి మీద కంప్లైంట్ వచ్చిందో అతన్ని సమన్ చేసి, ఒకవేళ రాకపోతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసి అరెస్ట్ చేయించైనా సరే తీసుకొచ్చి హాజరుపరిచేటువంటి కండిషన్ ఉంటే తప్ప ఇవి కంట్రోల్ కావు. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏ రకంగా సాధ్యమవుతుందంటే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం తీర్మానం చేసుకోవాలి. క్యాబినెట్ హ్యాస్ టు అప్రూవ్ దట్. అసెంబ్లీలో ముందర విస్తారంగా చర్చ జరగాలి, క్యాబినెట్ అప్రూవ్ చేయాలి, అది చట్టంగా రూపొందాలి. సో ఇది ఇంకోటి ఏంటంటే, ఈ సుప్రీంకోర్టు సూచనలకు లోబడి, అంటే కొంత లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడెన్స్లో ఈ చట్టం రూపొందితే ఎక్కడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సమంత లేవనెత్తిన పాయింట్ ఏంటంటే, ఆవిడ అంటే రీజన్స్ నోన్ టు ద గాడ్, దేవుడికి తెలియాలి ఆవిడ ఈ సందర్భంలో ఆ విషయం ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారనేది రకరకాల స్పెక్యులేషన్స్ ఆవిడ తీసుకురావడానికి. కొంత ఆవిడ రేషనల్గానే ఉంటారు, మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు, ఆవిడ రేషనల్గా కూడా మాట్లాడతారు. బట్ సందర్భం ఇది ప్రత్యేకంగా ఉండటం వల్ల, సో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్య చేసి ఉండొచ్చు అనేది ఇక్కడ అనుమానం కలిగే అంశం. సరే, దాంతోపాటు రజనీకాంత్ కూడా జస్ట్ అంటే టచ్ చేసి చేయనట్టుగా మాట్లాడారు ఆయన. అంటే నాకు తెలియదు అన్నాడు ఆయన. ఒక రకంగా నేను దాని వైపు దృష్టి పెట్టలేదు అంటే, ఈ లెవెల్లో నా దృష్టికి తీసుకురాలేదు ఎవరు. తీసుకొచ్చుంటే నేను చూస్తాను, దాని వ్యవహారం ఏంటో చూసిన తర్వాత అప్పుడు మాత్రమే స్పందిస్తాను, చూడకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నట్టులో వెళ్ళాడు ఆయన. అయితే ఇది ఎవరి స్పందనలు ఇవన్నీ జనరల్గా జరుగుతున్నాయి, కానీ ఇప్పటికి జరిగిన రప్చర్ ఆధారంగా సినిమా పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలు అవును ప్రతి స్టేట్లోనూ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది బాధ్యత. వీళ్ళు రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి అంటే ఈ విజ్ఞాపన చేసి, మనం ఇలాంటి ఒక అంబుడ్స్మన్ వ్యవస్థ లాంటిది ఏదో ఒకటి చేయాలి, ఒక కోర్టు ఏర్పాటు చేయాల్సిన, ఒక స్పెషల్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అక్కడ అనేది గుర్తించి ముందు తెలుగు ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడట్లేదు? తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలు ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద? అగ్ర హీరోలు ఎవరు మాట్లాడితే ఎవరికి